ఈ ఆవుల విషయమే కాదు, మీకు మొదటి నుంచి కూడా తిరుమలను ఆధారంగా చేసుకుని రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు గనక హిందూ మనోభావాలను రెచ్చగొడితే మనకు ఉపయోగపడుతుందని టీడీపీ అంచనా వేసి జగన్మోహన్ రెడ్డి సమయంలో ఇది జరిగింది అది జరిగింది అని ఆరోపణలు చేశాయి. ఆఖరికి లడ్డులో కల్తీ పెద్ద ఇష్యూగా వచ్చింది. ఇప్పటివరకు ఏమీ తేలలేదు. సుప్రీంకోర్టు కూడా చాలా గట్టిగా స్పందించింది. సో దానికి కౌంటర్గా మా హయాంలోనే కాదు, సో సనాతన ధర్మాన్ని ఎత్తుకున్న పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి హిందూ ధర్మం గురించి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసాల ఆధారంగా చేసుకుని అటాక్ చేసే టీడీపీ వారే హైందవ ధర్మానికి అన్యాయం చేస్తున్నారని వైసీపీ, ఒక రకంగా టీడీపీ వైసీపీలు తిరుమల ఆధారంగా రాజకీయం చేసుకుంటున్నారు. ఇది ఇప్పుడే కాదు, రాజశేఖర రెడ్డి టైంలో కూడా చూశాం ఇది. సో దీని ఇటీవల తొక్కిసలాట వ్యవహారం చూసాము, పాపనాశనంలో బోటింగ్ అయిందని చెప్పి విమర్శలు. సో ఇది నిరంతరం తిరుమలను రాజకీయ పార్టీలు ఒక ఆయుధంగా వాడుకుంటాయి. ఇది దురదృష్టకరం. ఆ దేవదేవుని సన్నిధిలో ఉండాల్సిన భక్తి ఇవన్నీ పోయి దాని చుట్టూ పాలిటిక్స్ నడుపుతూ ఉంటారు పార్టీలు. వాళ్ళ రాజకీయాలకి కాదేది అనర్హం. ఆఖరికి శ్రీనివాసుడు కూడా రాజకీయమయం అనే స్థాయికి రాజకీయాలు వెళ్ళాయి. సో అందువల్ల ఇది ఆ లార్జర్ కాంటెక్స్ట్ దీనికి. ఇక మీరు అడిగిన ఇమీడియట్ కాంటెక్స్ట్ 100 ఆవులు చనిపోయాయి అన్నది ఆరోపణ కాదని, ఆరోపణ వైసీపీ కాదు, టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వైసీపీ నేత ఆరోపణ కాదు. అలాంటిది ఏమీ జరగలేదు అనేది టీటీడీ క్లారిఫై చేసింది. ప్రభుత్వం వైపు నుంచి కూడా దాన్ని ఎండార్స్ చేశారు. ఇప్పుడు ఏది నిజమని మీరు అడిగితే నేను అక్కడ లేను, నాకు ఎలా తెలుస్తుంది అనే క్వశ్చన్ వస్తుంది. అందువల్ల నేను అడిగేది ఏంటంటే, ఇక్కడ మనం స్టూడియోలో కూర్చొని నిజంగానే మనం దీనిపైన నిర్ధారణకు రావడం న్యాయం కాదు, ధర్మం కూడా కాదు. దానికి పరిష్కారం ఏంటి అంటే 2 పరిష్కారాలు. ఒకటి, ఆ చనిపోయిన ఆవుల్ని అక్కడే పాతిపెట్టారు అని అంటున్నారు. ఎందుకంటే అది చాలా పెద్ద ప్రాంగణం గోశాల. ఎందుకంటే టీటీడీ దగ్గర గోవులే కాదు, ఈవెన్ నెమళ్ళు, జిరాఫీ కూడా ఒకటి ఉంది. సో ఇలా టీటీడీ సంరక్షణలో ఉండేవి మీకు, అలాగే అడవులు, ఇలా చాలా ప్రకృతి సంపద కూడా టీటీడీ సంరక్షణలో ఉంటుంది. సో ఇప్పుడు వార్తలు ఏమొస్తున్నాయంటే అక్కడే పాతి పెట్టారు అని అంటున్నారు. సో అందువల్ల అక్కడే పాతి పెడితే ఆవులు చనిపోయాలేవా అనేది తేల్చుకోవడం పెద్ద అసాధ్యమే కాదు. ఇదొక మార్గం. రెండవ మార్గం ఏంటి అంటే, ప్రతి ఆవుకు ఒక నెంబర్ ఇస్తారు. నాకు తెలిసినంత వరకు ప్రతి ఆవుకు ఒక నెంబర్ ఇస్తారు. సో ఆవు ఎప్పుడు వచ్చింది గోశాలకు, అది ఎలా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ మానిటర్డ్ అండ్ నోటెడ్. సో అందువల్ల మీకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆవులకు కీలక పాత్ర ఉంటుంది. ఎందుకంటే ఆ గోశాల నుంచే దేవునికి అవసరమైన లేదా తిరుమలలో అవసరమైన పాల ఉత్పత్తుల్ని అందజేస్తుంటారు. అందువల్ల ప్రతి గోవుకు ఒక నెంబర్ ఉంటుంది. 3 గోశాలు ఉన్నాయి. తిరుమలలో ఒకటి ఉంది, తిరుపతిలో ఒకటి ఉంది, పలమనేరులో కూడా ఉండవు. ఇప్పుడు ఆరోపణ నాకు తెలిసినంత వరకు తిరుపతి గోశాల నుంచి, గోశాల విషయంలో ఆరోపణ ఈ 100 గోవులు చనిపోయాయని. సో అందువల్ల వీటికి నెంబర్ ఉంటుంది కనుక కాంక్రీట్గా ఆ ఏ నెంబర్ల ఆవులు ఏ గోశాలలు ఉన్నాయి, ఏవి మిస్ అవుతున్నాయి, ఏమవుతున్నాయి అనే వివరాలని ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం బయటపెట్టాలి, టీటీడీ బయటపెట్టాలి. ఎందుకు బయటపెట్టాలి అంటే, ప్రజలకు దేవదేవుని సన్నిధిలో జరుగుతున్న దానిపైన అనుమానాలు ఉండకూడదు. అందుకే అనవసరంగా ఈ లడ్డు కల్తీ వ్యవహారం అనవసరమని ఎందుకన్నానంటే, కంక్లూజివ్గా ప్రూవ్ కాకముందే కల్తీని చాలా పెద్ద ఇష్యూ చేశారు. ఇది నేను కాదు, సుప్రీంకోర్టు కూడా అన్నది. ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతాడు, కోట్లాది ప్రజల విశ్వాసాలతో సంబంధించిన అంశం పైన మీరు ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలేదు. గుజరాత్కు చెందిన ల్యాబ్ కూడా కల్తీ జరిగిందని కంక్లూజివ్గా చెప్పడం లేదు, అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది. ఫాల్స్ రిజల్ట్ కూడా రావచ్చని కూడా చెప్పింది అదే రిపోర్ట్లో. మీరు ఏ విచారణ చేయకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఎలా మాట్లాడతారని సుప్రీంకోర్టు కూడా అన్నది. కానీ ఇవాళ ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి విచారణ జరుపుతున్నారు. నిజంగానే తేలిపోయిన విచారణ ఎందుకు జరుపుతారు? సో విచారణ జరిపింది, ఇప్పటి వరకు ఏమీ తేల్చలేదు, ఎవరిని లోపలేయలేదు, అది అలాగే మిగిలిపోయింది. సో అందువల్ల ఇప్పుడు ఇది కూడా ఆవుల వ్యవహారం కూడా అలా మిగిలిపోకూడదు.
దేవుని సన్నిధిలో గోశాలలో ఆవును పవిత్రంగా భావించే కోట్లాది హిందువుల మనోభావాలకు గౌరవం ఉంటే వివరాలు బయట పెడితే సమస్య పోతుంది. ఏ ఆవుల నెంబర్లు ఉంటాయి, అవి గోశాలలో ఎలా ఉన్నాయని చెప్పచ్చు, ఆ వెటర్నరీ డాక్టర్ ఎన్నిసార్లు సందర్శించాడు, ఏమి నోట్ చేశారు, ఆవులకు ఏం ఫీడ్ ఇచ్చారు, ఎంత ఫీడ్ ఇచ్చారు, ఎవ్రీథింగ్ ఈజ్ మానిటర్డ్ ఇన్ టీటీడీ వాస్తవంగా. అందువల్ల ఈ లెక్కల్ని మీరు ట్రాన్స్పరెంట్గా కనుక సమాజం ముందు ఉంచగలిగితే, కోట్లాది భక్తుల ముందు ఉంచగలిగితే సమస్య పరిష్కారం అవుతుంది. అందువల్ల నేను ఎన్ని చనిపోయాయి అనేది దాంట్లోకి నేను వెళ్ళడం లేదు, ఎందుకంటే అది నాకు తెలిసే అవకాశం లేదు కనుక. కానీ ఒక్కటి మాత్రం నేను అక్కడ ఉన్న ఉద్యోగుల్ని అడిగాను, చాలామందిని, అధికారులతో కూడా మాట్లాడాను ఆఫ్ ద రికార్డ్. వాళ్ళు చెప్పేది ఏంటంటే 100 ఆవులు అని చెప్పలేం, కానీ సాధారణంగా చనిపోతూ ఉంటాయి. ఎక్కడైనా పశువులు అయినా ఎవరైనా మానవులైనా చనిపోతాం. నార్మల్ రేట్ ఆఫ్ మోర్టాలిటీ కన్నా గత 2-3 నెలల్లో మోర్టాలిటీ ఎక్కువ ఉంది అని మాత్రం చెప్తున్నారు. అంటే ఎంత ఎక్కువ ఉంది అనేది కంక్లూడ్గా తెలియకపోయినా నార్మల్ రేట్ ఆఫ్ మోర్టాలిటీ అంటే ఏ గోశాలైనా కొంత మోర్టాలిటీ ఉంటుంది, యూ కెనాట్ అవాయిడ్ ఇట్, అందరము జీవులమే కనుక. కానీ నార్మల్ రేట్ ఆఫ్ మోర్టాలిటీ కన్నా ఎక్కువ ఉన్నది అని మాత్రం